కమాన్పూర్ మండలం సర్వే నెంబరు 247లో గల ఇబ్రహీం కుంట అలియాస్ పోచమ్మ చెరువు ఆక్రమణకు గురైందని, ఆక్రమణదారుల నుండి కాపాడాలని ఎస్సీలు వివిధ సంఘాల నాయకులతో కలిసి సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఈనగంటి భాస్కర్ రావు కుంట భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. మంతని రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. ఆక్రమణలపై తక్షణమే విచారణ జరిపించి ఆక్రమణకు గురైన కుంట భూమిని కాపాడాలని కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు కొమురయ్య, కనకయ్య, సంపత్, ఎంఆర్పీఎస్ కమాన్పూర్ మండల అధ్యక్షుడు కుక్కరవి, జిల్లా అధికార ప్రతినిధి సిరిసిల్ల శంకర్, వివిధ సంఘాల నాయకులు సీపెల్లి రవీందర్, చిప్పకుర్తి చంద్రయ్య, ఆర్ల సందీప్, కట్కూరి సందీప్, ఆర్ల శ్రీనివాస్, ఈదునూరి ఎల్లయ్య, కుక్కలింగయ్య, ఈదునూరి సంపత్, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కమాన్పూర్లోని పోచమ్మ కుంట అక్కడ ఉన్నటువంటి అదే ప్రాంతానికి చెందినటువంటి భూస్వామి పెట్టుబడిదారుడు భాస్కర్ రావు దళితులకు సంబంధించినటువంటి చెరువు శిఖం భూమి పోచమ్మ కుంటను ఆక్రమించుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్నటువంటి దళిత వాసులు అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి కావచ్చు, అదేవిధంగా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా ఆర్డీఓ కూడా అనేక మార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీనిపై వెంటనే ఈ అక్రమంగా కబ్జా చేసినటువంటి భూమిని, అక్రమ పట్టా చేసినటువంటి పట్టా ల్యాండ్ను అధికారులు రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి దళితులకు చెందే విధంగా చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అంతకుముందు వీరికి ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా భాస్కర్ రావుకు వత్తాసు పలుకుతూ అతనికి అనుసంధానంగానే మెదులుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఏదైతే అక్రమంగా తీసుకున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని అక్కడ దళిత వాసులకు అప్పచెప్పాలి. అదేవిధంగా అక్కడ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కట్టడాల కోసం ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, అదేవిధంగా ఇటుక కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టినటువంటి సందర్భం ఉంది. వెంటనే ఆ కట్టడాలను ఆపాలి. లేకుంటే అక్కడ ఉన్నటువంటి దళిత వాసులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగుతామా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఒక మెజిస్ట్రేటు ఏదైతే కాంగ్రెస్ నాయకుడు అని చెప్పేసి ఒక నాయకుడు అని చెప్పేసి అతనికి కాంగ్రెస్ లీడర్ అని చెప్పేసి అతనికి భయపడుతుందా, లేకుంటే అసలు ఎందుకు ఒక మెజిస్ట్రేటు ఒక లీడర్కు సపోర్ట్ చేస్తూ ఈరోజు అతనికి వెన్నంటూ ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఆ కట్టడాలను వెంటనే ఆపాలి, రద్దు చేసి వాటిని కూలగొట్టి దళితులకు చెందే విధంగా వేయాలి. లేని తరుణంలో అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తామా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు సీపెల్ రవీందర్, సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులు. కమాన్పూర్ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే పోచమ్మ కుంట ఉందో 247 సర్వే నెంబర్లో, ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి చెరువు కుంటను అక్కడే ఉన్నటువంటి ఒక భాస్కర్ రావు అనే వ్యక్తి చెరువు శిఖం భూమిని ఆక్రమించొద్దు, అది రైతులకు చెందినది, నీళ్లు పారితే పంట పొలాలకు ఉపయోగపడుతుందని తెలిసినప్పటికీ కూడా దాన్ని ఆక్రమించుకొని అక్కడ ఒక బ్యాంకు నిర్మించి అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంకా శిఖం భూమిని తన అవసరాల కోసం నిర్మించుకోవడానికి అక్కడే కంకర, ఇసుక ఇలాంటివన్నీ పోసినప్పటికీ కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం తనకు తొత్తుగా మారినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ దానికి అనుగుణంగానే వీరందరిపైన ఆర్డీఓ గారికి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని వెంటనే తీసివేయాలని చెప్పి సర్కులర్లు జారీ చేసినప్పటికీ కూడా కమాన్పూర్ మండల్ రెవెన్యూ అధికారులు మరి ఎందుకు ఆ సర్కులర్లను జారీ చేసినప్పటికీ కూడా దాన్ని తొలగించట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఇప్పటికైనా కూడా రెవెన్యూ యంత్రాంగం వెంటనే అక్కడ ఉన్నటువంటి తను పోసినటువంటి ఇసుక కంకరను వెంటనే దాన్ని అక్కడి నుంచి వెళ్ళి తీసివేసి ఎంఆర్ఓ ఆఫీస్ లో పోయించుకోవాలని చెప్పి అక్కడే కట్టడమైనటువంటి కేడీసీసీ బ్యాంకును కూడా వెంటనే కూర్చివేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. అలాగే గౌరవ కలెక్టర్ గారు ఈ రోజే ఆ రెవెన్యూ యంత్రాంగం ఎంతవరకు నిర్లక్ష్యంగా వ్యవహరించదో వారిపైన కూడా చర్యలు తీసుకొని
ఇక్కడే ఉన్నటువంటి రైతులకు అండగా నిలవాలని చెప్పి మేము తెలియజేస్తాను. లేకుంటే ఆ చెరువు కింద ఉన్నటువంటి రైతులను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.